హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. భూమి చీర కొంగు కట్టుకొని రూమ్లో నుంచి బయటకు వస్తుంది. ఏ భూమి, ఆలస్యం అవుతుందంటే అదేంటి చీర కొంగు కప్పుకొని వచ్చావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. బావా, బ్లౌజ్కి రోప్స్ ఉన్నాయి, అవి వెనక ఎలా కట్టుకోవాలి? ప్లీజ్ బావా, నువ్వు కట్టవా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. నేనా? నా వల్ల కాదు అని గగన్ అంటూ ఉంటాడు. అలా అంటే ఎలా బావా? చెర్రీ కోర్టులో ఉన్నాడు కదా. చెర్రీకి శిక్ష పడకుండా ఉండాలంటే మనం టైంకి కోర్టుకు వెళ్ళాలి కదా. టైంకి కోర్టుకు వెళ్ళాలంటే నా బ్లౌజ్కున్న థ్రెడ్స్ కట్టాలి కదా బావా అని భూమి అంటూ ఉంటుంది. అబ్బా, రా కడతాను అని చెప్పి గగన్ కోపంగా ఇరిటేట్ అవుతూ ఉంటే ఇక భూమి సిగ్గుపడుతూ గగన్ దగ్గరకు వెళ్తుంది. గగన్ పక్కకి చూస్తూ భూమి బ్లౌజ్కి థ్రెడ్స్ కడుతూ ఉంటాడు. ఇంతలో లిల్లీ వచ్చి బయలుదేరదామా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పద లిల్లీ, ఇప్పటికే చెర్రీని కోర్టుకు తీసుకొచ్చుంటారు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక గగన్ వాళ్ళు కారులో కోర్టు దగ్గరికి వెళ్తూ ఉంటారు. మరోవైపు అపూర్వ కోర్టు దగ్గర ఆలోచిస్తూ నుంచుంటుంది. అప్పుడు నక్షత్ర అపూర్వ దగ్గరకు వెళ్ళి, మమ్మీ, ఏం ఆలోచిస్తున్నావు? కాసేపట్లో భూమి గగన్లు ఆ లిల్లీని తీసుకొచ్చి కోర్టులో నిల్చోబెడతారు. చెర్రీని నిర్దోషిగా బయటికి తీసుకొస్తారు. నువ్వేంటి కొంచెం కూడా టెన్షన్ పడట్లేదు అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. గగన్ భూమిలో లిల్లీని కోర్టుకు తీసుకురారు బేబీ అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అదెలా కుదురుతుంది మమ్మీ అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. కోర్టుకు వచ్చే దారిలో నా మనుషులున్నారు బేబీ. వాళ్ళు మామూలు రౌడీలు కాదు. అలాంటి రౌడీలను పెట్టాను. అవసరమైతే వాళ్ళను చంపటానికి కూడా వెనకాడరు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అవునా మమ్మీ, అయితే ఈరోజు చెర్రీకి శిక్ష పడిపోతుందా అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటే, కన్ఫామ్గా శిక్ష పడుతుంది అని అపూర్వ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్ అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే చెర్రీని కోర్టుకు తీసుకొని వస్తారు. మమ్మీ, చెర్రీ కూడా వచ్చాడు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. రానివ్వు బేబీ, అటునుంచి అటు జైలుకే కదా వాడు వెళ్ళేది అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి, బావా త్వరగా పోనివ్వు బావా, అక్కడ కోర్టుకి చెర్రీ వచ్చే ఉంటాడు అని భూమి చెప్తూ ఉంటే, వెళ్తున్నాను కదా భూమి, నేనేమి స్లోగా డ్రైవ్ చేయట్లేదు కదా, చూడు 120 మీద వెళ్తున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అప్పుడే సడన్గా గగన్ కార్ ఆఫ్ చేస్తాడు. ఏమైంది బావా, అసలే ఆలస్యం అవుతుందంటే నువ్వు మళ్ళీ ఇలా ఆపేవేంటి అని భూమి అడుగుతూ ఉంటుంది. అటు చూడు, ఎవరో రోడ్డు మధ్యలో రాళ్ళు పెట్టారు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. బావా త్వరగా వెళ్ళి ఆ రాళ్ళు తీసేయి అని భూమి చెప్పడంతో గగన్ కారు దిగ్గానే వెనుక నుంచి 3 కార్లలో రౌడీలు వచ్చి నిల్చొని గగన్ వైపు చూస్తూ ఉంటారు. భూమి, ఇది ఎవరో పెట్టిన రాళ్ళు కాదు, ఆ అపూర్వ మనుషులు పెట్టిన రాళ్ళు. మీరు ఇక్కడే కారులో కదలకుండా కూర్చోండి, వెనుక అపూర్వ మనుషులు ఉన్నారు, వాళ్ళ సంగతి చూసొస్తాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. బావా జాగ్రత్త అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక గగన్ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటే మరికొంతమంది రౌడీలు లిల్లీ దగ్గరకు వచ్చి లిల్లీని కారులో నుంచి బయటకు లాక్కొని వెళ్తూ ఉంటారు. రేయ్ ఆగండ్రా, ఆగండి అని చెప్పి భూమి రౌడీల నుంచి లిల్లీని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక ఒక రౌడీ పెద్ద కర్ర తీసుకొచ్చి లిల్లీని కర్రతో కొట్టబోతూ ఉండగా గగన్ వచ్చి ఆ కర్రను గట్టిగా పట్టుకొని లిల్లీకి దెబ్బ తగలకుండా చూస్తాడు. ఇక రౌడీలతో గగన్ ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక దాంతో రౌడీలంతా కూడా గగన్ చేతిలో దెబ్బలు తింటూ ఉంటారు. లిల్లీ ఇలారా అని భూమి లిల్లీని పక్కకు తీసుకెళ్లి నిల్చుంటుంది. ఇక అప్పుడే ఒక రౌడీ గన్ను తీసి లిల్లీకి గన్ను గురిపెట్టి లిల్లీని షూట్ చేయబోతూ ఉంటాడు. ఇక అది భూమి చూసి లిల్లీని పక్కకు లాగుతుంది. బుల్లెట్ భూమికి తగలబోతూ ఉండగా గగన్ పరిగెత్తుకుంటూ వచ్చి భూమికి బుల్లెట్ తగలకుండా చూస్తాడు. అప్పుడు ఆ బుల్లెట్ గగన్ గుండెల్లో దూరుతుంది. ఇక గగన్ అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతాడు. బావా అని చెప్పి భూమి గట్టిగా అరుస్తూ గగన్ని గట్టిగా పట్టుకుంటుంది. రే ఏంట్రా అలా షూట్ చేశావు, త్వరగా వెళ్దాం పద, పోలీసులు వస్తే మనల్ని అరెస్ట్ చేస్తారు, వెళ్దాం పద అని చెప్పి రౌడీలు అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. బావా బావా అని భూమి ఏడుస్తూ ఉంటుంది. భూమి టెన్షన్ పడకు, నాకేం కాదు, ముందు నువ్వు లిల్లీని కోర్టుకు తీసుకెళ్ళు, చెర్రీని నిర్దోషిగా నిరూపించు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అయ్యో బావా, నిన్ను వదిలి నేను కోర్టుకు ఎలా వెళ్తాను బావా అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్ భూమి, నా తమ్ముడు నిర్దోషి, వాడు అమాయకుడు, వాడిని నిర్దోషిగా బయటికి తీసుకురావాలి, నాకేం కాదు అని గగన్ అంటూ ఉంటాడు. నా వల్ల కాదు బావా, నేను నిన్ను వదిలి వెళ్ళను అని భూమి అంటూ ఉంటుంది.
ఇక అప్పుడే అటుగా కోర్టుకు శారద వెళ్తూ ఉంటుంది. భూమి గగన్లను చూసి డ్రైవర్ కార్ ఆఫ్ చేయి అని చెప్పి అంటూ ఉంటుంది. పరిగెత్తుకుంటూ భూమి గగన్ల దగ్గరకు వస్తుంది. గగన్ ఒంటి మీద రక్తం చూసి నానా గగన్ ఏమైంది అని శారద అడుగుతూ ఉంటుంది. అత్తయ్య ముందు బావని హాస్పిటల్కు తీసుకెళ్దాం పదా అని భూమి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి నువ్వు ముందు కోర్టుకి లిల్లీని తీసుకొని వెళ్ళు, నేను అమ్మ హాస్పిటల్కు వెళ్తాం అని గగన్ అంటూ ఉంటాడు. వద్దు బావా నేను కూడా నీతో వస్తాను అని భూమి అంటూ ఉంటుంది. నువ్వు నాతో వస్తే చెర్రీని ఎవరు కాపాడుతారు? వాడు మనపైనే నమ్మకం పెట్టుకున్నాడు, వాడిని కాపాడాలి భూమి, ప్లీజ్ భూమి, నాకేం కాదు, నన్ను అమ్మ హాస్పిటల్కు తీసుకెళ్తుంది, నువ్వు కోర్టుకు వెళ్ళు భూమి, ప్లీజ్ భూమి అని గగన్ బ్రతిమలాడుతూ ఉంటాడు. అవునమ్మ భూమి, నువ్వు లిల్లీని కోర్టుకు తీసుకెళ్ళు, నేను గగన్ని హాస్పిటల్కు తీసుకెళ్తాను అని శారద చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. ఇక మరోవైపు జడ్జి గారు వస్తారు. చెర్రీని కోర్టు బోనులో నిల్చోబెడతారు. ఎస్ ప్రొసీడ్ అని జడ్జి గారు చెప్పడంతో అపూర్వ తరపు లాయర్ లేచి నుంచొని లాస్ట్ హియరింగ్లో చెర్రీ దోషి అని నిరూపించడానికి గెస్ట్ హౌస్లో పనిచేసే వాచ్మెన్ కూడా వచ్చాడు. వాచ్మెన్ చెప్పిన సాక్ష్యాలను పరిశీలించి చెర్రీకి శిక్ష వేయాల్సిందిగా కోరుతున్నాను జడ్జి గారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. మిస్టర్ చెర్రీ, నీ తరపు వాదించడానికి మీ లాయర్ రాలేదా అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు. ఇంతలో చెర్రీ తరపు లాయర్ లేచి నుంచొని వచ్చాను జడ్జి గారు అని చెప్పి అంటూ ఉంటాడు. చెర్రీ నిర్దోషని నిరూపించడానికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని జడ్జి గారు అడుగుతూ ఉంటే ఇక లాయర్ అటు ఇటు చూస్తూ ఉంటాడు. సాక్ష్యాలు లేవు కాబట్టే నీళ్లు నమురుతూ అటు ఇటు చూస్తున్నాడు జడ్జి గారు. ఇక ఈ కేసుని ఎక్కువ పొడిగించడం అనవసరం, చెర్రీకి శిక్ష వేయండి, చెర్రీ తప్పు చేశాడనే సాక్ష్యాలు ఉన్నాయి కానీ తప్పు చేయలేదు అనటానికి ఒక్క సాక్ష్యం కూడా లేదు అని అపూర్వ తరపు లాయర్ చెప్తూ ఉంటే ఇక అప్పుడు జడ్జి గారు పీపీ గారు చెప్పండి ఏవైనా సాక్ష్యాలు ఉన్నాయా అని చెప్పి అడుగుతూ ఉంటారు. క్షమించండి జడ్జి గారు, కుదిరితే మరొక అవకాశం మాకు ఇవ్వండి, కాస్త గడువు ఇవ్వండి, సాక్ష్యాలను తీసుకొస్తాను అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. మీరు ఎంత టైం ఇచ్చినా కూడా ఇతను సాక్ష్యాలను తీసుకురాడు, కోర్టు వారి సమయాన్ని వృధా చేయాలని చూస్తున్నాడు జడ్జి గారు అని చెప్పి అపూర్వ తరపు లాయర్ చెప్తూ ఉంటాడు. ఇక దాంతో జడ్జి గారు సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట చెర్రీ అనే ఇతను తప్పు చేశాడు అనటానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకొని చెర్రీకి అని చెప్పి అంటూ ఉండగా జడ్జి గారు సాక్షిని తీసుకొచ్చాను అని చెప్పి భూమి పరిగెత్తుకుంటూ కోర్టులోకి వస్తూ ఉంటుంది. ఎవరమ్మా నువ్వు అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు. చెర్రీ నిర్దోష అనటానికి సాక్షిని తీసుకొచ్చాను జడ్జి గారు, ఈఎంఐఏ సాక్షి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఏదైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి అని జడ్జి గారు చెప్పడంతో ఇక లిల్లీ బోనులోకి వెళ్ళి నుంచుంటుంది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పమ్మా అని జడ్జి గారు చెప్పడంతో చెర్రీ ఏ తప్పు చేయలేదు జడ్జి గారు, చెర్రీ నిర్దోషి, చెర్రీ నన్ను గెస్ట్ హౌస్ చూపించడానికే తీసుకెళ్లాడు, కానీ నేనే చెర్రీ నా పైన అఘాయిత్యం చేశాడని కేసు పెట్టాను, నేను చేసింది తప్పు, నన్ను క్షమించండి జడ్జి గారు, చెర్రీని నిర్దోషిగా విడుదల చేయండి, నేను పెట్టిన కేసుని వాపస్ తీసుకుంటాను అని చెప్పి లిల్లీ చెప్తూ ఉంటుంది. ఆ రోజు అబద్ధం ఎందుకు చెప్పావు, అబద్ధం చెప్పడం తప్పని నీకు తెలీదా అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. కొన్ని కారణాల వల్ల కొంతమంది అపరిచిత వ్యక్తులు మా నాన్నను చంపేస్తామని బెదిరించారు, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో అబద్ధం చెప్పాల్సి వచ్చింది జడ్జి గారు అని చెప్పి లిల్లీ చెప్తూ ఉంటుంది. చెర్రీ తప్పు చేశాడని ఏ అమ్మాయితే చెర్రీపై కేసు పెట్టిందో ఆ అమ్మాయే వచ్చి చెర్రీ నిర్దోష అని చెప్తుంది కాబట్టి చెర్రీని నిర్దోషిగా కోర్టు ప్రకటిస్తూ విడుదల చేయటం అయింది అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు. ఇక దాంతో అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక చెర్రీ పరిగెత్తుకుంటూ భూమి దగ్గరకు వచ్చి భూమి అన్నయ్య ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. లిల్లీని తీసుకొచ్చే క్రమంలో ఆ అపూర్వ మనుషులు మీ అన్నయ్యను షూట్ చేశారు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అమ్మ ఇప్పుడు గగన్కి ఎలా ఉంది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. హాస్పిటల్కు శారదత్తయ్య తీసుకొని వెళ్ళింది, నాకు తెలియదు మోయ ఎలా ఉందో, నేను కూడా హాస్పిటల్కే వెళ్తున్నాను అని భూమి ఏడుస్తూ ఉంటుంది. పదమ్మ మేం కూడా వస్తాము అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక భూమి వాళ్ళు హాస్పిటల్కు వెళ్తారు. ఇక మరోవైపు అపూర్వ లిల్లీ దగ్గరకు వచ్చి తప్పించుకొని సాక్ష్యం చెప్పి మరి చెర్రీని నిర్దోషిగా బయటకు తీసుకొచ్చావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు చెప్పావు కాబట్టి నీ పేరు చెప్పలేదు, లేదంటే నువ్వే నన్ను కిడ్నాప్ చేశావని జడ్జి గారికి చెప్పుండేదని ఈ పాటికే జడ్జి గారు నిన్ను అరెస్ట్ చేయించేవాళ్ళు, మర్యాదగా
నువ్వు మాట ఇచ్చిన ప్రకారం మా నాన్నను నేను ఇంటికి వెళ్ళేసరికి వదిలిపెట్టు. నాకు ఎదురుగా మా నాన్న కనిపించాలి. లేదంటే ఆ అపరిచిత వ్యక్తి నువ్వేనని జడ్జి గారికి చెప్తాను. అందరి ముందు దోషిగా నిలబడతావు అని చెప్పి అపూర్వకు లిల్లీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు గగన్కి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. శారద ఐసీలో ఉన్న గగన్ని చూసి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే కృష్ణప్రసాద్, చెర్రి, భూమి పరిగెత్తుకుంటూ హాస్పిటల్ దగ్గరకు వెళ్తారు. శారద, గగన్కి ఎలా ఉంది అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ట్రీట్మెంట్ చేస్తున్నారండి అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది. గగన్కి ఏమీ కాదు, నువ్వు కంగారు పడకు శారదా అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. అవును పెద్దమ్మ, అన్నయ్యకేం కాదు అని చెర్రి చెప్తూ ఉంటాడు. ఈలోగా డాక్టర్ బయటకు వస్తారు. డాక్టర్, వాడికి ఎలా ఉంది అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. బ్లడ్ బాగా లాస్ అయింది. అంతేకాదు బుల్లెట్ అతని గుండెకు పక్కగా వెళ్ళింది. దాన్ని తీస్తే అతని గుండె ఆగిపోతుందేమో అనిపిస్తుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. అర్జెంటుగా అతనికి బ్లడ్ ఎక్కించాలి, ఎవరైనా డోనర్ చూడండి అని డాక్టర్ చెప్తూ ఉంటారు. నేను ఇస్తాను అని చెప్పి భూమి, చెర్రి, కృష్ణప్రసాద్ అంటూ ఉంటారు. అతనిది ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూపు. ఆ బ్లడ్ గ్రూపు మీలో ఎవరికైనా ఉందా అని డాక్టర్ అంటూ ఉంటే, నాది ఓ నెగిటివే డాక్టర్ అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. మీరు అతనికి ఏమవుతారు అని డాక్టర్ అడగగానే, నేను వాడికి తండ్రిని అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు. ఇక కృష్ణప్రసాద్ లోపలికి వెళ్ళి బెడ్ మీద పడుకోగానే కృష్ణప్రసాద్ బ్లడ్ని గగన్కి ఎక్కిస్తూ ఉంటారు. ఇక కృష్ణప్రసాద్ గగన్ని చూడగానే చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. బ్లడ్ ఇవ్వటం పూర్తవగానే మీరు కాసేపు బయటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని డాక్టర్ కృష్ణప్రసాద్కి చెప్తూ ఉంటారు. ఇక కృష్ణప్రసాద్ ఏడుస్తూ ఉంటాడు. భూమి కృష్ణప్రసాద్ దగ్గరకు వెళ్ళి, మావయ్య ఏం కాదు బావకి, మీరు కంగారు పడకండి, మాకు ధైర్యం చెప్పాల్సింది పోయి మీరే ఏడిస్తే ఎలా అని చెప్పి భూమి కృష్ణప్రసాద్కి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అపూర్వ ఎవరూ చూడకుండా హాస్పిటల్లోకి వస్తూ ఉంటుంది. మమ్మీ, ఇక్కడికి ఎందుకు వచ్చావు మమ్మీ? ఇక్కడ భూమి, చెర్రి అందరూ ఉంటారు మమ్మీ. మనల్ని చూస్తే కోప్పడతారు మమ్మీ, వెళ్ళిపోదాం మమ్మీ అని నక్షత్ర అంటూ ఉంటుంది. ఆ గగన్ బ్రతకటానికి వీల్లేదు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. వద్దు మమ్మీ, వెళ్దాం మమ్మీ అని నక్షత్ర అంటూ ఉంటే, నక్షత్ర నువ్వు ఇక్కడే ఉండు, బ్యాక్ డోర్ నుంచి నేను లోపలికి వెళ్తాను, ఆ గగన్ని చంపి మరీ వస్తాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఎంత చెప్పినా వినిపించుకోకుండా వెళ్తున్నావు, నీ ఇష్టం, జాగ్రత్త అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఇక అపూర్వ ఎవరూ చూడకుండా బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకొని గగన్ ఉన్న రూమ్లోకి వెళ్తుంది. గగన్ ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని స్పృహలో లేకుండా బెడ్ మీద ఉంటాడు. గగన్ని చూసిన అపూర్వ, నేను ఎంతో కష్టపడి ఆ చెర్రీ గాడిని ఈ కేసులో ఇరికించి వాడికి శిక్ష పడేలా చేద్దామనుకుంటే ఆఖరి నిమిషంలో వచ్చి ఆ చెర్రీని కాపాడావు కదా. నువ్వు బ్రతికుండగా చెర్రీని, భూమిని నేను ఏమీ చేయలేవను. వాళ్ళిద్దరి ఆట కట్టించాలంటే నువ్వు ఈ భూమి మీద ఉండకూడదు అని అపూర్వ మనసులో అనుకుంటూ గగన్ని చూస్తూ దిండు తీసుకొని గగన్ మొహంపై పెట్టి నొక్కబోతూ ఉంటే, అప్పుడే సడన్గా భూమి వచ్చి అపూర్వ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటే, మా బావను చంపడానికి వచ్చావా అని చెప్పి భూమి అపూర్వ చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.